హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్ ఆన్లైన్. నేను మీ పి వెంకట్రావు. ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని వీడియోస్లో మనం ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ చూసాం. ఇది కూడా ఇండెఫినెట్ ఇంటిగ్రేషనే. ఇక్కడ చూడండి, ఇంటిగ్రల్ లాగ్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు హెచ్ఎక్స్ ప్లస్ ఏ అయితే హెచ్ఎక్స్ వాల్యూ ఎంత? మీ అందరికీ తెలుసు ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్. ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఫార్ములా ఏంటి? f of x into integral g of x dx minus integral f dash x into integral g of x dx whole dx. ఇది యూవి రూల్. ఇందులో ఇచ్చిన టూ టర్మ్స్లో ఏది f of x ఏది g of x అనుకోవాలంటే ఐలేట్ రూల్ అప్లై చేయాలి. ఐలేట్ రూల్ అంటే I అంటే ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్, L అంటే లాగరిథమిక్, T అంటే ట్రిగ్నామెట్రిక్, ఏ అంటే ఆల్జీబ్రైక్, ఈ అంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. మనకి ఇంటిగ్రేషన్లో ఇచ్చే ఫంక్షన్స్ ఏవైతే ఈ ఆర్డర్లో వస్తాయో వాటిని ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోవాలి. I అంటే ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్, మనకి ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ లేదు. L అంటే లాగరిథమిక్ ఉంది. సో ఈ మనకి ఇచ్చినటువంటి ఇంటిగ్రల్లో ఫస్ట్ ఈ ఆర్డర్లో ఏమొచ్చింది? లాగరిథమిక్ వచ్చింది. కాబట్టి లాగరిథమిక్ని లాగ్ ఫంక్షన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోవాలి. అప్పుడు ఇచ్చిన ఇంటిగ్రల్ ఏంటి? I ఈక్వల్ టు ఇంటిగ్రల్ లాగ్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ కదా. దీన్ని ఇలా రాస్తాం, ఇంటిగ్రల్ లాగ్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి, ఇంటూ ఇది జీ ఆఫ్ ఎక్స్. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది జీ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ప్రొసీడ్ అవ్వండి. ఫార్ములా ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఇట్ ఈస్ అంటే లాగ్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్, ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఇంటిగ్రల్ 1 ఇంటూ డిఎక్స్. ఇది ఫస్ట్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్ ఏంటి? ఎఫ్ డాష్ ఎక్స్. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ డాష్ ఎక్స్ అంటే ముందు ఈ మొత్తాన్ని ఎక్స్ అనుకున్నాం అనుకో, లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x అంటే లాగ్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 1/a స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. బట్ ఇది ఎక్స్ కాదు కదా, కాబట్టి దీన్ని ఇంకొకసారి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేయాలి. దాన్ని న్యూమరేటర్లో రాయాలి. ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఎంత? 2x అవుతుంది. ముందు ఇక్కడ ఇంటిగ్రల్ రాసి 2x బై ఇంటిగ్రల్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, తర్వాత హోల్ డిఎక్స్ కూడా ఉంది, ఇంటూ హోల్ డిఎక్స్. అది ఇక్కడ రాస్తాను, ఇంటూ హోల్ డిఎక్స్. ఇది ఇప్పుడు ఇది ఏమైంది? ఇంటిగ్రల్ 1 ఇంటూ డిఎక్స్, ఇంటిగ్రల్ డిఎక్స్ కాస్త ఎక్స్ అయింది. ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ 2 కాన్స్టెంట్ దాన్ని బయట రాసి ఇంటిగ్రల్ డిఎక్స్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఇది ఇచ్చినటువంటి ఇంటిగ్రల్. ఇప్పుడు ఇక్కడ డినామినేటర్లో ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి న్యూమరేటర్లో కూడా ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వచ్చేటట్టుగా రాద్దాం. ఎందుకంటే క్యాన్సిల్ అయ్యి సింప్లిఫై అవుతుంది, అంటే ఈజీ అవుతుంది. సో ఇచ్చిన ఇంటిగ్రల్ ఏంటి? ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ న్యూమరేటర్లో ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, దాన్ని ఏం రాస్తానంటే నేను ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్గా రాస్తాను. ఎక్స్ స్క్వేర్ని ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. అదేవిధంగా డినామినేటర్లో ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ని యాజ్ ఇట్ ఈస్గానే రాసేయండి, ఇంటూ డిఎక్స్. ఇప్పుడు ఇది ఏమైంది? I ఈక్వల్ టు ఎక్స్ లాగ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ, దీన్ని స్ప్లిట్ చేయండి అంటే సెపరేట్ చేయండి టర్మ్స్ని. ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. ఇక్కడ 1 మైనస్ ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. సో ఫైనల్గా ఆన్సర్ ఎక్స్ లాగ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ 1 ఇంటూ డిఎక్స్ వచ్చి ఎక్స్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రల్ 1/a స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ వచ్చి 1/a ఇంటూ టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ, 1/a ఇంటూ టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. ఇంటిగ్రేషన్ పూర్తయింది.
కంప్లీట్ అయింది కాబట్టి కాన్స్టెంట్ని యాడ్ చేశాను. సో ఇప్పుడు ఫైనల్గా I = x log a² + x². ఆప్షన్స్ని బట్టి మారుస్తాను. -2 × x -2x, ఇక్కడ ఒక a క్యాన్సిల్ అయితే -2 × -a అంటే +2a tan 1x/a + c. ఇదే మనకు కావాల్సినటువంటి ఆన్సర్. x log a² + x² -2x + 2a tan 1x/a + c. ఇప్పుడు మీరు ఆప్షన్స్ చూడండి. x log a² + x² -2x, అసలు -2x అనేది మనకు ఆప్షన్ సిలోనే ఉంది కాబట్టి ఆప్షన్ సినే కరెక్ట్. ఇంకెక్కడ -2x లేదు. x log a² + x² -2x + 2a tan 1x/a + c. సో ఆప్షన్ సి కరెక్ట్. అదేవిధంగా ఈ ప్రాబ్లం చూడండి. ఇంటిగ్రల్ e⁻x × tan x + tan square x dx. సో ఇంటిగ్రల్ e⁻x × tan x అలాగే రాస్తాను. tan square x ఉందా, దాన్ని నేను sec² x - 1 × dxగా రాస్తాను. sec² x - 1. సో అప్పుడు ఇది ఏమైంది, ఇంటిగ్రల్ e⁻x × -1 అని ఇక్కడ రాస్తాను. tan x - 1 + sec² x dx. మీ అందరికీ ఫార్ములా తెలుసా? స్టాండర్డ్ రిజల్ట్ ఏంటంటే ఆ ఫార్ములా ఇంటిగ్రల్ e⁻x × f(x) + f'(x) dx. ఫార్ములా e⁻x × f(x). ఇంటిగ్రల్ e⁻x × f(x) + f'(x) హోల్ dx = e⁻x × f(x). ఇక్కడ e⁻x ఉంది, ఇక్కడ f(x) అంటే ఇది f(x), ఇది f'(x). f(x) అంటే tan x - 1, f'(x) వచ్చి tan x - 1 డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x వచ్చి sec² x - sec². సో అదే ఫామ్లో ఉంది కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఏమైంది చెప్పండి. సో ఇంటిగ్రల్ e⁻x × f(x) + f'(x) dx ఫార్ములా e⁻x × f(x). e⁻x × f(x) అంటే tan x - 1. ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయిపోయింది. కాన్స్టెంట్ని యాడ్ చేసాం. ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. e⁻x × tan x - 1, e⁻x × tan x - 1 + c. సో ఇక్కడ ఏం లేదు, ఇక్కడ x కూడా ఉంది ఇక్కడ. సో మనకు కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఆప్షన్ ఏ, e⁻x × tan x - 1 + c. యాక్చువల్గా ఇది e⁻x × tan x - 1 × x + c, అందుకని ఆప్షన్ బి అది తప్పు ప్రింట్ అయింది. ఇది చూడండి. ఇంటిగ్రల్ e⁻x × x + 2/x + 3 హోల్ స్క్వేర్ × dx. ముందు అసలు ఫస్ట్ ఇచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి, దాన్ని I అనుకుందాం. I = ఇంటిగ్రల్ e⁻x × x + 2/x + 3 హోల్ స్క్వేర్ dx. ఇదే ఇచ్చినటువంటి ప్రాబ్లం. దీన్ని ఇలా రాస్తాను నేను. e⁻x కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. x + 2/x + 3 హోల్ స్క్వేర్ని నేను ఇలా రాస్తున్నాను. 1/x + 3 - 1/x + 3 హోల్ స్క్వేర్. ఎందుకంటే LCM తీసుకున్నారనుకోండి x + 3 హోల్ స్క్వేర్ అవుతుంది, అంటే ఇది వస్తుంది. అప్పుడు న్యూమరేటర్ ఏమవుతుంది, x + 3 - 1 అంటే x + 2 ఇది వచ్చేస్తుంది. కాబట్టి ఈ టర్మ్ని ఇలా రాశాను. ప్రాబ్లం కంప్లీట్ అయింది. సేమ్ ఫార్ములా ముందు ప్రాబ్లంలో ఏ టెక్నిక్ అప్లై చేసామో అదే. e⁻x × ఇంటిగ్రల్ f(x) + f'(x), e⁻x × ఇంటిగ్రల్ f(x) + f'(x). f(x) అంటే 1/x + 3, f'(x) అంటే 1/x + 3 డెరివేటివ్ -1/x + 3 హోల్ స్క్వేర్. ఎగ్జాక్ట్గా ఆ ఫార్ములాకే వచ్చింది. ఫార్ములా ఇంటిగ్రల్ e⁻x × f(x) + f'(x) dx ఫార్ములా e⁻x × f(x) అంటే 1/x + 3 + c. సో ఆన్సర్ వచ్చి e⁻x / x + 3 + c. e⁻x / x + 3 + c అంటే మనకి ఆప్షన్ బి కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా ఈ క్వశ్చన్ చూడండి. ఇంటిగ్రల్ x + 1/x × 1 + x e⁻x dx. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయటం కోసం ఫస్ట్ నేను ఏమనుకుంటానంటే x × e⁻x ని t అనుకుంటాను.
ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ని టీ అనుకుంటే రెండు వైపులా విత్ రెస్పెక్ట్ టు టీ డిఫరెన్షియేట్ చేయండి. అప్పుడు ఇది ఏమవుతుంది, ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ డెరివేటివ్ 1 యూవి రూల్ ప్రకారం హోల్ డిఎక్స్ ఈక్వల్ టు డిటి. ఇక్కడ ఈ పవర్ ఎక్స్, ఇక్కడ ఈ పవర్ ఎక్స్ కామన్ తీసామనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు డిటి. ఈ స్టెప్ని గుర్తుంచుకోండి. ఇప్పుడు ప్రాబ్లం తీసుకోండి. ఇచ్చిన ప్రాబ్లమ్ని ఐ అనుకుంటాను. లెట్ క్యాపిటల్ ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. సో ఇదేమైంది, ఇంటిగ్రల్ న్యూమరేటర్ని మనకి ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ డిటి, మనకి ఇక్కడ ఏముంది, ఎక్స్ ప్లస్ 1 ఇంటూ డిఎక్సే ఉంది. కాబట్టి ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ రావాలి అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని ఈ పవర్ ఎక్స్ చేత మల్టిప్లై చేయండి. అప్పుడు ఇది ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఇంటూ డివైడెడ్ బై డినామినేటర్లో ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్. ఏమీ చేయలేదు, న్యూమరేటర్లో డినామినేటర్ని ఈ పవర్ ఎక్స్ చేత మల్టిప్లై చేసి అంతే. ఇప్పుడు కేర్ఫుల్గా చూడండి స్టెప్స్. న్యూమరేటర్ ఏంటి, ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ కాస్త డిటీగా మారుతుంది. అదేవిధంగా డినామినేటర్ చూడండి, ఎక్స్ ఈ పవర్ ఎక్స్ అంటే టీ, 1 ప్లస్ అగైన్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ అంటే టీ. సో డైరెక్ట్ ఇంటిగ్రేషన్ లేదు కాబట్టి చిన్న మోడిఫికేషన్ చేద్దాం. సో ఈ న్యూమరేటర్ని 1 ప్లస్ టీ ఈ టర్మ్స్లో రాస్తాను. అంటే న్యూమరేటర్ 1ఏ కదా, కాబట్టి ఇలా రాస్తాను, 1ని 1 ప్లస్ టీ మైనస్ టీ, అంటే ఈ టర్మ్ మైనస్ ఈ టర్మ్, అంటే ఈ రెండు టర్మ్స్ కాంబినేషన్లో రాశాను. ఇప్పుడు ఇంటిగ్రేషన్, లేదంటే పార్షియల్ ఫ్రాక్షన్స్ అయినా చేయొచ్చు. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఈజీ అవుతుంది. సో ఇప్పుడు సెపరేట్ చేయండి టర్మ్స్ని, 1 ప్లస్ టీ బై టీ ఇంటూ 1 ప్లస్ టీ అంటే ఎంత, 1 బై టీ, మైనస్ టీ బై టీ ఇంటూ 1 ప్లస్ టీ, టీ క్యాన్సిల్ అయితే 1 బై 1 ప్లస్ టీ డిటి. ఇంటిగ్రల్ 1 బై టీ వచ్చి ln టీ మైనస్ ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ టీ అంటే ln 1 ప్లస్ టీ. ఇంటిగ్రేషన్ పూర్తయింది, కాన్స్టెంట్ యాడ్ చేసాం. యాక్చువల్గా మన అజంప్షన్ టీ అంటే ఏంటో దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఎల్ఎన్ఆర్ ఎల్ఓజీ, మనకి ఎల్ఓజీ అన్నాడు కాబట్టి న్యాచురల్ లాగే ఎల్ఓజీ టు ద బేస్ ఈనే. సో ఇది లాగ్ ఏ మైనస్ లాగ్ బి అంటే లాగ్ ఏ బై బి ప్లస్ సి. సో టీ అంటే ఎక్స్ ఈ పవర్ ఎక్స్ కదా, సబ్స్టిట్యూట్ చేయండి. లాగ్ టీ అంటే ఎక్స్ ఈ పవర్ ఎక్స్, 1 ప్లస్ టీ అంటే ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి. ఇప్పుడు చూడండి, మనకు కావాల్సినటువంటి ఆన్సర్ లాగ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్. లాగ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి. కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇంటిగ్రల్ tan పవర్ 5 ఆఫ్ థీటా డి థీటా. ఫస్ట్ ఈ ఫార్ములా గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరూ. ఐఎన్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ tan పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్. మీ అందరికీ ఫార్ములా తెలుసు, tan పవర్ n మైనస్ 1 ఆఫ్ ఎక్స్ బై n మైనస్ 1 మైనస్ ఆఫ్ ఐఎన్ మైనస్ 2. ఇప్పుడు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, tan పవర్ 5 థీటా. సో ఐఎన్ ఈక్వల్ టు అంటే ఐ5 ఈక్వల్ టు tan పవర్ 5 ఆఫ్ ఎక్స్, ఎక్స్ అంటే థీటా, tan పవర్ 5 ఆఫ్ థీటా డి థీటా. సో ఎన్ దగ్గర 5 రాస్తే 5 మైనస్ 1 4 అంటే ఇది ఏమైంది, tan పవర్ 4 థీటా 5 మైనస్ 1 4 మైనస్ 5 మైనస్ 2 అంటే 3 I3. సో ఇప్పుడు ఇది ఏమైంది, 1/4 ఇంటూ tan పవర్ 4 థీటా ఓకే మైనస్ I3. ఏం లేదు, ఎన్ దగ్గర 3 రాసామనుకోండి, I3 ఈక్వల్ టు tan పవర్ 3 మైనస్ 1. tan పవర్ 3 మైనస్ 1 అంటే tan స్క్వేర్ థీటా బై 3 మైనస్ 1 అంటే 2 మైనస్ 3 మైనస్ 2 అంటే 1. సో ఇదేమైంది, 1/4 ఇంటూ
tan power 4 of theta minus 1 by 2 into tan square theta. n దగ్గర 1 తీసుకొని చెప్పండి. n దగ్గర 1 తీసుకుంటే ఇంటిగ్రల్ tan x dx. n దగ్గర 1 తీసుకుంటే ఇంటిగ్రల్ tan x dx. ఇంటిగ్రల్ tan x dx వచ్చి log secant x. అప్పుడు ఇది ఏమైంది 1/4 అంటే theta 1/4 tan power 4 of theta minus 1/2 into tan square theta minus into minus plus integral tan theta into log secant theta. So plus log secant theta ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయింది కాబట్టి కాన్స్టెంట్ యాడ్ చేయండి. జాగ్రత్తగా ఒకసారి ఇంటిగ్రేషన్ చూసి 1/4 tan power 4 theta minus 1/2 tan square theta plus log secant theta plus c. 1/4 tan power 4 theta తర్వాత minus 1/2 tan square theta plus log secant theta plus c plus log secant theta plus c. సో కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్. అదేవిధంగా ఈ ప్రాబ్లం చూడండి. ఇంటిగ్రల్ 1 minus x power 7 by x into 1 plus x power 7 equal to a ln x plus b ln x power 7 plus c అయితే a కామా b వాల్యూస్ ఎంత. సో ముందు ఇచ్చినటువంటి ప్రాబ్లంని క్యాపిటల్ I అనుకుంటే క్యాపిటల్ I ఈక్వల్ టు 1 minus x to the power of 7 by x into 1 plus x power 7 into dx. ఇక్కడ 1 plus x power 7 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 1 plus x power 7 వచ్చేటట్టు రాయాలి అంటే న్యూమరేటర్ని ఇలా రాస్తాను. 1 plus x power 7 minus 2x power 7. ఆ బ్యాలెన్స్ అక్కడ రాసాను అంతే. డివైడెడ్ బై డినామినేటర్ అంతా x ఇంటూ 1 plus x power 7. ఇప్పుడు టర్మ్స్ని సెపరేట్ చేయండి. సెపరేట్ చేయటం అంటే ఇంటిగ్రల్ 1 plus x power 7 by x into 1 plus x power 7 అంటే ఇక్కడ 1 by x మిగిలింది. ఇక్కడ 2x power 7 by x అంటే 2x power 6 by 1 plus x power 7 into dx. ఇదేంటి ఇంటిగ్రల్ 1 by x into dx మైనస్ ఇంటిగ్రల్ 2 బయట రాస్తాను. ఇంటిగ్రల్ x to the power of 7 by 1 plus x power 6 by 1 plus x power 7 dx. ఇలా రాశాను. ఇంటిగ్రల్ f dash x by f of x dx log f of x. సో ఇది f of x అయితే ఇది f dash x అవ్వాలి. f of x 1 plus x power 7. f dash x ఎంత అవ్వాలి 7x power 6 అవ్వాలి. ఇక్కడ 7 రావాలి. 7 లేదు కాబట్టి ఇక్కడ 7 చేత డివైడ్ చేస్తాను, 7 చేత మల్టిప్లై చేస్తాను. ఇప్పుడు ఆ ఫార్ములా డైరెక్ట్గా అప్లై అవుతుంది. ఇంటిగ్రల్ 1 by x dx ఇంటిగ్రల్ 1 by x dx వచ్చి log x మైనస్ 2 by 7 ఇంటూ ఇప్పుడు కేర్ఫుల్గా చూడండి. ఇదేంటి ఇంటిగ్రల్ f dash x by f of x dx అంటే ln f of x. f of x అంటే 1 plus x power 7. సో ln f of x plus c. ఇచ్చిన ఇంటిగ్రల్ని ఏమనుకోమన్నాడు వాడు a ln x. ఇచ్చిన ఇంటిగ్రల్ని a ln x ప్లస్ b ln మాడ్యులస్ ఆఫ్ x పవర్ 7 ప్లస్ c. a ln x ప్లస్ b ln x పవర్ 7 ప్లస్ c అయితే a కామా b వాల్యూస్. సో ఈ రెండు కంపేర్ చేసామనుకోండి. a దగ్గర 1 ln x కోఎఫిషియంట్ a, ఇక్కడ ln ఆఫ్ 1 ప్లస్ x పవర్ 7 కోఎఫిషియంట్ b అంటే మైనస్ 2 by 7. సో a కామా b ఏమయ్యాయి 1 కామా మైనస్ 2 by 7. ఇది a కామా b 1 కామా మైనస్ 2 by 7. 1 కామా మైనస్ 2 by 7 అంటే ఆప్షన్ సి 1 కామా మైనస్ 2 by 7. అదేవిధంగా ఈ ప్రాబ్లం చూడండి. ఇంటిగ్రల్ x పవర్ 5 ఇంటూ ఈ పవర్ మైనస్ 2x dx. ఈ ప్రాబ్లమ్ని కనుక మీరు ఈవీ రూల్ అప్లై చేస్తే కొంచెం లెంగ్దీ కావచ్చు. దానికోసమని ఈ టెక్నిక్ అప్లై చేయండి. మీ అందరూ ఐపీకి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ టెక్నిక్ నేర్చుకొని ఉంటారు.
ఫస్ట్ టర్మ్ పాలినామియల్ ఎక్స్ పవర్ 5 దాన్ని ఇక్కడ రాయండి. సెకండ్ టర్మ్ ఈ పవర్ -2x దీన్ని ఇక్కడ రాయండి. ఇప్పుడు ఎక్స్ పవర్ 5ని స్టెప్ బై స్టెప్ డిఫరెన్షియేట్ చేసుకుంటూ వెళ్ళాలి కాన్స్టెంట్ వచ్చేంత వరకు. ఎక్స్ పవర్ 5 డెరివేటివ్ వచ్చి 5x పవర్ 4, 5x పవర్ 4 డెరివేటివ్ 20x³ 20x³ డెరివేటివ్ 20 × 3x² 60x², 60x² డెరివేటివ్ 60 × 2x 120x, 120 60 × 2x ఇంటూ లాస్ట్ 120. అదేవిధంగా ఫస్ట్ టర్మ్ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటూ వెళ్ళాను. అదేవిధంగా సెకండ్ టర్మ్ని స్టెప్ కాన్స్టెంట్ వచ్చేంత వరకు స్టెప్ బై స్టెప్ డిఫరెన్షియేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు దీన్ని స్టెప్ బై స్టెప్ ఇంటిగ్రేషన్ చేసుకుంటూ వెళ్ళండి. e పవర్ -2x ఇంటిగ్రేషన్ -e పవర్ -2x/2 అంటే దీని ఇంటిగ్రేషన్ ఇక్కడ, దీని ఇంటిగ్రేషన్ ఇక్కడ, దీని ఇంటిగ్రేషన్ ఇక్కడ, అలా స్టెప్ బై స్టెప్ ఇంటిగ్రేషన్ చేసుకుంటూ వెళ్ళండి. e పవర్ -2x ఇంటిగ్రేషన్ -e పవర్ -2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే ప్లస్ e పవర్ -2x/2 × 2 2². నెక్స్ట్ దీని ఇంటిగ్రేషన్ ఇక్కడ e పవర్ -2x ఇంటిగ్రేషన్ -e పవర్ -2x/2 2 × 2 అంటే 2². అదేవిధంగా దీని ఇంటిగ్రేషన్ ఇక్కడ e పవర్ -2x ఇంటిగ్రేషన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ e పవర్ -2x/2 పవర్ 4. దీని ఇంటిగ్రేషన్ ఇక్కడ e పవర్ -2x ఇంటిగ్రేషన్ -e పవర్ -2x/2 2 × 2 పవర్ 4 2 పవర్ 5. ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయింది కదా. సైన్స్ ఫస్ట్ ప్లస్ సైన్ ఇవ్వాలి, తర్వాత ఆల్టర్నేట్గా సైన్స్ చేంజ్ చేసుకుంటూ వెళ్ళండి. ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ వాల్యూ ఎంత చెప్పండి. ఇంటిగ్రేషన్ వాల్యూ ప్లస్ ఇంటూ ఈ 2 టర్మ్స్ ప్రోడక్ట్ మైనస్ ఇంటూ ఈ 2 టర్మ్స్ ప్రోడక్ట్, అదేవిధంగా ప్లస్ ఇంటూ ఈ 2 టర్మ్స్ ప్రోడక్ట్ మైనస్ ఇంటూ ఈ 2 టర్మ్స్ ప్రోడక్ట్ ప్లస్ ఇంటూ ఈ 2 టర్మ్స్ ప్రోడక్ట్. నెక్స్ట్ దీని ఇంటిగ్రేషన్ కూడా రాద్దాం. ప్లస్ e పవర్ -2x ఇంటిగ్రేషన్ -e పవర్ -2x/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ e పవర్ -2x/2 పవర్ 5. నెక్స్ట్ టర్మ్ దీని డెరివేటివ్ 0. సో 0 ఇంటూ సంథింగ్ 0 కాబట్టి నెక్స్ట్ టర్మ్ రాయలేదు నేను. ఇప్పుడు దీని ఇంటిగ్రేషన్ రాద్దాం. ఇంటిగ్రల్ x పవర్ 5 ఇంటూ e పవర్ -2x dx. ఈ వాల్యూ చెప్పండి. సో x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, సో -1/2 ఇంటూ ఎక్స్ పవర్ 5 ఇంటూ e పవర్ -2x. అదేవిధంగా మైనస్ ఇంటూ ప్లస్ -5/2² ఇంటూ ఎక్స్ పవర్ 4 e పవర్ -2x. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ -20/2³ -20/2³ x³ e పవర్ -2x. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ -60/2 పవర్ 4 x² ఇంటూ e పవర్ -2x -60/2 పవర్ 4 x² e పవర్ -2x ప్లస్ ఇంటూ మైనస్ -120x/2 పవర్ 5 e పవర్ -2x. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ -120/2 పవర్ 6 ఇంటూ e పవర్ -2x. సో అన్నింటి నుంచి మైనస్ కామన్ తీస్తే మైనస్ ఆఫ్ వస్తుంది. సో అన్నింటి నుంచి మైనస్ కామన్ ఉంది,
ఈ పవర్ మైనస్ 2x కూడా కామన్ ఉంది అన్నింటిలో. సో మైనస్ ఈ పవర్ మైనస్ 2x అనేది కామన్. సో అన్నింటి నుంచి మైనస్ ఈ పవర్ మైనస్ 2x అనేది కామన్ అయితే ఆప్షన్ ఏ కరెక్ట్ కాదు, ఆప్షన్ డి కరెక్ట్ కాదు. మైనస్ ఈ పవర్ మైనస్ 2x ఆప్షన్ బిలో ఉంది, ఆప్షన్ సిలో ఉంది. ఇప్పుడు ఒక 2 టర్మ్స్ కామన్ తీసి చూద్దాం. మైనస్ ఈ పవర్ మైనస్ 2x కామన్ తీస్తా. మైనస్ ఈ పవర్ మైనస్ 2x కామన్ తీస్తే ఎక్స్ పవర్ 5/2 ఒక 2 టర్మ్స్ తీసి ఆప్షన్ చెక్ చేద్దాం. ఎక్స్ పవర్ 5/2 మైనస్ ఈ పవర్ మైనస్ 2x కామన్ తీస్తే ఇంకెంత మిగిలింది? 5/+5/2 స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ 4. ఇప్పుడు ఆ రెండు కరెక్ట్ ఆప్షన్స్లో ఏ ఆప్షన్లో ఈ రెండు టర్మ్స్ ఉన్నాయో చూద్దాం. ఎక్స్ పవర్ 5/2 ఇక్కడేమో +5/4 ఎక్స్ పవర్ 4, ఇక్కడ -5/2 +5/4 ఎక్స్ పవర్ 4. సో ఎక్స్ పవర్ 5/2 చూడండి, ఎక్స్ పవర్ 5/2 +5/2 స్క్వేర్ అంటే 4, 5/4 ఎక్స్ పవర్ 4 అంటే ఆప్షన్ బిలో ఉంది. ఇక్కడేమో -5/2 పవర్ 4. ఒకవేళ 4 ఉన్నా నో ప్రాబ్లం, బట్ ఇది మైనస్ సైన్ ఉంది కదా, కాబట్టి మిగతా టర్మ్స్ని చేయకుండా డైరెక్ట్గా ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి.